అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఇంటర్ కాలేజీ ఫేక్ ఫైర్ ఎన్ఓసి సర్టిఫికేట్లపై హైడ్రా ఇంటర్ బోర్డు దర్యాప్తును వేగవంతం చేసింది. 142 కాలేజీల సర్టిఫికేట్స్ ను పరిశీలిస్తే 52 కాలేజీలకు సంబంధించిన ఫైర్ ఎన్ఓసీలు నకిలీవిగా గుర్తించారు. మాజీ ప్రస్తుత ఉన్నతాధికారుల పేర్లతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించినట్టు తెలుస్తోంది. ఫైర్ ఎన్ఓసీతో పాటు స్ట్రక్చరల్ స్టెబిలిటీ, శానిటేషన్ సర్టిఫికేట్లపై కూడా నిఘా పెట్టారు. ఫెయిర్ సర్టిఫికేట్లపై పూర్తి సమన్వయం కోసం నోడల్ అధికారిని నియమించింది ఇంటర్ బోర్డు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, మనం చూస్తున్నాం ఇంటర్ కాలేజీ ఫేక్ అండ్ ఫైర్ ఎన్ఓసీల సర్టిఫికేట్లపై అటు హైడ్రా ఇటు ఇంటర్ బోర్డు దర్యాప్తును స్పీడప్ చేసింది. అయితే మొత్తం 142 కాలేజీ సర్టిఫికేట్స్ ను పరిశీలిస్తే 52 కాలేజీలకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా నకిలీగా గుర్తించింది. అప్డేట్స్ ఏంటి? ఎస్ ఝాన్సీ రాణి, ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది విద్యా వ్యవస్థలో. ప్రధానంగా ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇటు తల్లిదండ్రులు, లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే ప్రతి ఏటా తమ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాలి అని అంటే, కాలేజెస్ రెన్యువల్ చేసుకోవాలి అని అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని ఫండమెంటల్ పేపర్స్ అవసరమవుతాయి. అందులో ఒకటి ఫైర్ ఎన్ఓసి చాలా ముఖ్యమైనది. అంటే ఆ భవనంలో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోబడ్డాయి. ఇందులో అగ్ని ప్రమాదం జరగదు, ఒకవేళ జరిగితే దాన్ని వెంటనే నివారించి ఎవరి ప్రాణాలకు ముప్పు లేకుండా చేసేందుకోసం ఈ ఏర్పాటు చేసినటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ అంతా కూడా సిద్ధంగా ఉంది అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ను నకిలీది సబ్మిట్ చేశారు. అంటే అందులో ఫైర్ ఎన్ఓసి అంటే ఫైర్కు సంబంధించినటువంటి ఎలాంటి పైపులు కానీ, మోటార్లు కానీ, నీటి వ్యవస్థ, ఆ ట్యాంకర్లు కానీ ఏవి కూడా ఉండకపోవచ్చు అనేది ప్రధానంగా ఆ ఫేక్ ఎన్ఓసి యొక్క ముఖ్య ఉద్దేశం. అదే అన్ని కరెక్ట్గా ఉంటే మంచి ఎన్ఓసీలు సబ్మిట్ చేస్తారు. అంతేకాకుండా శానిటేషన్ సర్టిఫికేట్ కూడా ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి, ఆ బిల్డింగ్లో ఉండేటువంటి శానిటేషన్ టాయిలెట్స్ కానీ మిగతా వాటి పరిస్థితి కానీ ఒక శానిటేషన్ సర్టిఫికేట్ జిహెచ్ఎంసీ లేదా లోకల్ బాడీ, మున్సిపల్ బాడీలన్నీ కూడా వాటిని విడుదల చేస్తాయి. ఆ శానిటేషన్ సర్టిఫికేట్ను అంశము, దాంతోపాటు బిల్డింగ్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ, ఆ బిల్డింగ్ ఏమి ఇబ్బంది లేదా, కరెక్ట్గానే ఉందా అనేటువంటి అంశాలు. అదేవిధంగా కొత్త బిల్డింగ్ అయితే దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా, అది కమర్షియల్ బిల్డింగా, రెసిడెన్షియల్ బిల్డింగా, ఇలా అనేక అంశాలతో కూడినటువంటి వివరాలన్నింటినీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే అది రెన్యువల్ అవుతుంది. అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగుల వివరాలు కానీ, వాళ్ళు బోధించే వాళ్ళ స్టడీ ఏం చదువుకున్నారని, ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి ఇప్పుడు ఒక అంశం బయటకు వచ్చింది, అందులో ఫేక్ సర్టిఫికేట్స్. ఇప్పుడు మెల్లమెల్లగా అన్ని అంశాలపైన కూడా ఇంటర్ బోర్డు ఫోకస్ చేసింది. ఇచ్చినటువంటి అన్ని ధృవపత్రాలను ఏవైతే ఉన్నాయో ప్రతి దానిని కూడా ఆయా విభాగాలకు సంబంధించి, ఇప్పుడు శానిటేషన్ సర్టిఫికేట్ అంటే దానికి సంబంధించి జిహెచ్ఎంసీలో ఉండేటువంటి అధికారులు విడుదల చేస్తారు. అదేవిధంగా స్ట్రక్చరల్ స్టెబిలిటీ అంటే టౌన్ ప్లానింగ్కు సంబంధించినటువంటి ఇంజనీర్లు విడుదల చేస్తారు. లేదంటే థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఉంటాయి, ఆ ఏజెన్సీలు ఇస్తాయి. ఇప్పుడు ఫైర్ ఎన్ఓసికి సంబంధించి 5 ఫ్లోర్ల కంటే పెద్దగా ఉంటే ఫైర్ డీజీ ఇస్తారు, అంతకంటే తక్కువగా ఉంటే హైడ్రా వాళ్ళు ఇస్తారు. అయితే ఈ అన్నింటిపైన సమగ్రంగా విచారణ చేయాలనేది ఇంటర్ బోర్డు ఫిక్స్ అయింది. ఆ ఇంటర్ బోర్డు అందుకు అనుగుణంగా ఒక నోడల్ ఆఫీసర్ను నియమించడం జరిగింది. ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ హైడ్రాతో కంపైల్ చేయాలి అనేటువంటి అంశంలో మొదట్లో ఫైర్ ఎన్ఓసీల పైన. అంతేకాకుండా మనం చూస్తే వీళ్ళు పెట్టినటువంటి ఫైర్ ఎన్ఓసీలకు సంబంధించినటువంటి పేపర్లు ఏవైతే ఉంటాయో, ప్రధానంగా ఆ పేపర్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటి విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. వాటిని చెక్ చేసేటువంటి అంశంలో చాలా అంశాలు బయటకు వచ్చాయి. అందులో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే గతంలో పనిచేసినటువంటి అధికారులకు సంబంధించినటువంటి వాటిని కూడా ఫోర్జరీ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. అంటే వాళ్ళ పరిశీలనలు తెలిసినట్టుగా చెప్తున్నారు. అందులో ముఖ్యమైనటువంటిది ఫైర్ డీజీగా పనిచేసినటువంటి నాగిరెడ్డికి సంబంధించినటువంటి శతకాన్ని ఫోర్జరీ చేసినట్టు చెప్తున్నారు. అంతకుముందు డిఆర్ఎఫ్ అంటే ఇప్పుడు హైడ్రాలో భాగం అయిపోయింది, అది ఈవీడిఎం జిహెచ్ఎంసీలో ఉండేది. అందులో పనిచేసినటువంటి డైరెక్టర్గా పనిచేశారు, అడిషనల్ కమిషనర్గా పనిచేశారు ప్రకాష్ రెడ్డి అని, ఆయన ఐపీఎస్, ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా జిహెచ్ఎంసీకి ప్రజెంట్ దీంతో ఎలాంటి సంబంధం లేదు ఈ ఫైర్ ఎన్ఓసీకి సంబంధించి. ఆ ఫైర్ ఎన్ఓసీ ఆర్వి కర్ణన్, ప్రస్తుత కమిషనర్ ఆర్వి కర్ణన్, గత కమిషనర్ ఇలంబర్తి, వీళ్ళ పేర్లతో ఉండేటువంటి పేపర్స్ ఈ ఏడాది సబ్మిట్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ అన్నింటిపైన సమగ్రంగా విచారణ చేయనున్నారు. అంటే వీటిని ఫోటోషాప్లో మార్పు చేసి ఆ పేపర్లను సబ్మిట్ చేశారా, లేదంటే నిజంగానే ఎవరైనా కల్ప్రిట్గా ఉండి ఈ విధమైనటువంటి పేపర్లను సృష్టించి వాటిని ఇస్తున్నారా, లేదంటే
ఇటు జిహెచ్ఎంసీలో కానీ డిఆర్ఎఫ్లో కానీ లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఒకరో ఇద్దరో వ్యక్తులు వీటిని అన్నింటినీ క్రియేట్ చేసి ఇస్తున్నారనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. కాలేజీ యాజమాన్యాలు కొంతమంది మీడియాతో మాట్లాడుతూ చెప్తున్నారు, ఎవరైతే వాళ్ళు సూచించారో వాళ్ళు వచ్చారు, చెక్ చేశారు, వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చారు, మాకేం సంబంధం, ఎందుకు అన్నీ కరెక్ట్గా పెట్టుకొని వాళ్ళ సంతకాలను ఫోర్జరీ చేయాల్సినటువంటి అవసరం మాకేమొచ్చింది, ఫోర్జరీ పేపర్లను మేము ఎందుకు పెడతామనేది ఇంటర్ కాలేజీల యొక్క యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ అన్ని అంశాలపైన ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఈ అంశాలపైనే ఇటు ఇంటర్ బోర్డు అదేవిధంగా హైడ్రా ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయింది, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాబట్టి ఆ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టేటువంటి పద్ధతిలో వాళ్ళు కూడా చూస్తున్నారు. వీలైనంత త్వరగా అసలు దీని వెనకాల ఉండేటువంటి కల్ప్రిట్ ఎవరు అనేటువంటి అంశాలను త్వరలో కనుగొనేందుకు అధికారులు అయితే ప్లాన్ చేశారు. అయితే ఇంటర్ బోర్డు ఒకటే చెప్తుంది, వదంతులను నమ్మకండి, కాలేజీలు ఏవైతే అక్రమాలకు పాల్పడ్డాయో అలాంటి వాటిపైన మేము తప్పనిసరిగా చర్య తీసుకుంటాం. మేము ఏమైతే రెన్యువల్ చేశామో ఆ రెన్యువల్ చేసినటువంటి కాలేజీల లిస్టు మా వెబ్సైట్లో ఉంది. ఆ కాలేజీలలోనే పిల్లలను చేర్చండి. రెన్యువల్ చేయనటువంటి కాలేజీల విషయం కానీ గుర్తింపు లేనటువంటి కాలేజీల విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలనేది ఇంటర్ బోర్డు అధికారులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ రాముడు.